సీనియర్స్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. నేటి వార్తలోని ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పార్టీతోనే ఇంటింటికి సంక్షేమం. మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి. పట్టణంలో ప్రారంభమైన వార్డు సభలు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు. మీడియాకు వెల్లడించిన ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు. కాంగ్రెస్ అంటే ప్రజలకు భద్రత, భరోసా. పెద్దేమూరు మండల కేంద్రంలో గ్రామ సభ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్. ఏకాగ్రత ఉంటేనే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలరు. రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ యువజన దినోత్సవం. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం. కాంగ్రెస్ పార్టీతోనే ఇంటింటికి సంక్షేమ పథకాలు అమలవుతాయని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన వార్డు సభలు పట్టణంలో హఠాత్తుగా ప్రారంభమయ్యాయి. మంగళవారం తాండూరు పట్టణంలోని 1 నుంచి 8వ వార్డుతో పాటు 24, 25వ వార్డులో వార్డు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్నతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాలరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. అంతేకాకుండా పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తుందని, ప్రభుత్వ పథకాలకు అర్హులను గుర్తించేందుకు వార్డు సభలు నిర్వహిస్తుందని వెల్లడించారు. పథకాలకు దరఖాస్తు చేసుకోలేని వారితో పాటు అమలు కాక ఇబ్బందులు పడుతున్న లబ్ధిదారులు కూడా వార్డు సభలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆమె పేరు బస్సులో రాలేదు. ఆమె పేరు మీద రేషన్ కార్డు, ఆమె పేరు యాడ్ చేయాలి, బస్సు పేరు యాడ్ చేసింది. ఆమె పేరు ఉండాలి, ఆమె పేరు మేడం ఒక్కసారి ये नंबर पे ऐड करने का హలో లేడీస్ అవతల ఉంది కదా మళ్ళీ అన్న ఏడా స్టార్టింగ్ అంటే ఫోటో పంపు గోపాలన్న వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ ఆధార్ నెంబర్ మొత్తం రాసి ఈ నంబర్లో ఇవన్నీ యాడ్ చేయాలని రాసి ఈ నంబర్ విచ్చేసినటువంటి గౌరవ మార్కెట్ చైర్పర్సన్ బాలరెడ్డి అన్న గారికి, మరియు టౌన్ ప్రెసిడెంట్ అబిల్లా గారికి, మరియు సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్ సార్ గారికి, మరియు నాతోటి ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా వార్డు సభలో స్వీకరించడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా వీళ్ళంతా అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల గురించి కానివ్వండి, రేషన్ కార్డుల గురించి కానివ్వండి. మళ్ళీ అప్లికేషన్ అంటే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి చైర్పర్సన్ గారు, మరి ప్రభాకర్ అన్న గారు, మరి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మరి మీరు కూడా మన పీరియడ్ కూడా అయిపోవడానికి దగ్గరగా వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి త్వరగా ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి,
కార్డులు కానివ్వండి, ఇవన్నీ త్వరగా మన ఆధ్వర్యంలో ఇస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా మరి గ్యాస్ అమౌంట్ కూడా పడటం లేదు. మరి మేడం గారు దృష్టి కూడా తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆ టెక్నికల్ సమస్య ఉన్నా ఏ సమస్య ఉన్నా క్లియర్ చేసి గ్యాస్ డబ్బులు పడని వాళ్ళకి కరెంట్ కూడా 0 బిల్ కూడా చాలా మందికి కాలేదు కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేస్తే ప్రజలు సంతోషిస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా సమస్యలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవంగా మన ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశం ప్రకారము ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇంతకు పూర్వము గత ప్రభుత్వం 10 సంవత్సరాల లోపల ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఒకరికి కూడా ఇండియలే, ఏమీ ఇవ్వలే. గవర్నమెంట్ పెద్దలు బాలరెడ్డి గారు చెప్పారు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా నా జీవితాన్ని స్టార్ట్ చేసినాను, ఈ ఇందిరానగర్లో 540 ప్లాట్లు ఆ రోజు మాణిక్రావు గారు మంత్రి గారు ఉన్నప్పుడు, వారు వెంకటరావు గారు సీనియర్ ఉన్నప్పుడు ఈ ప్లాట్లు ఇవ్వడం జరిగింది ఏదో వాళ్ళకు. ఈరోజు గొప్పగా చెప్పగలం, మేము వాళ్ళ గుర్తు చెప్పగలము, మేము గుడ్డ ఇద్దరు చేసి చెప్పగలము. మేము చేసినాము ఆ రోజు. ఈ ఇందిరానగర్ కానివ్వండి, గరీబ్ నగర్ కానివ్వండి, గుమాస్తా నగర్ కానివ్వండి, మాణిక్ నగర్ కానివ్వండి, మరి ఎటువంటి అన్ని ఆ తర్వాత మొన్ననే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క హయాంలో మనం ఇందిరమ్మ కాలనీ మరియు రాజీవ్ కాలనీ చేయడం జరిగింది. మీరు ఒక్క ప్లాట్ కాదు, ఒక ఇల్లు కాదు, ఒక గదం జాగ కూడా ఇవ్వలేదు. అటువంటి వాళ్ళు నిన్న మొన్న నేను పేపర్లో చూసినాను. పెద్దలు హరీష్ రావు గారు వారు ఏం చెప్తున్నారంటే, ఈ మీకు తప్పుదోవ పట్టిస్తున్నారు ఏమని చెప్పి మీ కార్డులను గుంజుకొని ఏదో చేశారని చెప్పి మభ్యపెట్టే మాట్లాడుతున్నారు. అది తప్పు. వాళ్ళ యొక్క మభ్యపెట్టే మాటల్లో కూడా మీకు పడకండి. నేను తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం ఉంటాము. ఇక్కడ ఈ సిబ్బంది ఉన్నది వాళ్ళందరికీ మీరు వచ్చి ఈ రోజు 21 తారీఖు నుంచి వచ్చే 24 తారీఖు వరకు మీకు అందరికీ తప్పకుండా రేషన్ కార్డు కావండి, ఇంకా మీ పిల్లలు ఎవరైనా దాంట్లో నమోదు పేరు లేకపోతే వాళ్ళ పేర్లను కూడా మళ్ళీ దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. అన్ని విధాల మీకు ఏం కావాలనో అన్ని విధాల ఆఫీసర్స్ మీకు సహకరిస్తారు. కాబట్టి నేను మీ అందరితో చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నాను. మీరు అందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నీకు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కూడా ఎవరు రేషన్ కార్డ్స్ వచ్చినాయి, ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, కొత్తగా రేషన్ కార్డు ఉన్న ఎవరు యాడ్ చేసుకున్నారు, వాళ్ళందరికీ లిస్టు కూడా మన దగ్గర ఉన్నాయి. మన వాళ్ళు ఆ లిస్టు చూసి చదువుతారు, మీకు తెలుపుతారు. తెలిపిన తర్వాత రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకుంటే మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ కూడా శాంక్షన్ ఇస్తాము. ఇది నిరంతర ప్రక్రియగా ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఎప్పుడు రేషన్ కార్డు ఎప్పుడు కంటిన్యూగా ఉండే ప్రాసెస్ ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు కానీ అనే ఉద్దేశంతో మున్సిపల్ ఆఫీస్లో కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మిస్ అయిన వాళ్ళు రేపు ఎప్పుడైనా అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. మీ అప్లికేషన్లో తప్పులేమైనా దొరికితే కూడా సరి చేసుకోవడానికి కూడా అక్కడ ఆప్షన్ ఉంది. 6 గ్యారెంటీల్లో అన్ని గ్యారెంటీలకు అక్కడ ఆప్షన్ ఉంటుంది మున్సిపల్ ఆఫీస్లో. అక్కడ వచ్చి మీరు రేషన్ కార్డ్ నెంబర్ తప్పుపడినా, ఆధార్ కార్డ్ నెంబర్ తప్పుపడినా, గ్యాస్ నెంబర్ తప్పుపడినా రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నిరంతరము అక్కడ ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ అందరికీ ఇంప్లిమెంట్ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి ఆందోళన చెందకుండా ఇది నిరంతరం ప్రక్రియ. ఈరోజు అప్లికేషన్ ఇవ్వండి, మిగిలిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా అప్లికేషన్ ఇవ్వచ్చు, దాన్ని సరి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీలో 4 పథకాలు ఈ 26 తారీఖు రోజే రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంతకుముందే మనకు ఈ వార్డులో 104 మందికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి, 34 మంది రేషన్ కార్డులు శాంక్షన్ అయినాయి. మనకి ఈ 4 పథకాలలో ఒకటోది ఇందిరమ్మ భరోసా, రెండోది రైతు భరోసా, మూడోది రేషన్ కార్డులు, 4వది ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 బీట ఎవరైతే అర్హులైతారో వాళ్ళు అప్లై చేసుకోగలరండి. అలాగే ఈ 104 ఇల్లు ఒకటే వాడికి వచ్చినాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎలక్షన్ వస్తున్నాయని అది తీసేస్తుండ్రు, ఇది చాటింగ్ చేస్తుండ్రు అని హరీష్ రావు గారు చెప్తుండ్రు. హరీష్ రావు గారు ఈ వేదిక నుండి నీకు ఒకటే సూటి ప్రశ్న, నువ్వు 10 ఏళ్ళలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేవు, ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేవు, ఒక్కరికి ఇచ్చిందే ఈ తాలూరు నియోజకవర్గంలో ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇంతకుముందు ఇందిరమ్మ కాలనీ ఇచ్చిందంటే కాంగ్రెస్ పీరియడ్. మొన్న ఒక 10-15 సంవత్సరాల కింద రాజీవ్ కాలనీ ఇందిరమ్మ కాలనీ ఇచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే. అక్కడ మాణిక్ నగర్ ఇచ్చిందంటే కాంగ్రెస్ వాళ్ళే.
ఎక్కడైనా బీదలకు ఏమన్నా ఇల్లు ఇవ్వాలి, భూమి ఇవ్వాలి అంటే గిట్ట కాంగ్రెస్ వాళ్ళే ఇస్తారు. కానీ ఈ లోకల్ చిన్న చిన్న పార్టీలు ఇచ్చే స్థాయి కాదు వాళ్ళకు. మొన్న తెలంగాణ పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు పరిపాలించి ఖాళీ మీ కుటుంబాలు మీ ఎమ్మెల్యేలే బాగుపడ్డారు. కానీ ఎక్కడ ఉద్యమం చేసిన ఉద్యమ నాయకులు ఎవరు బాగుపడలేదు. పాపం ఈ రోజు వాళ్ళు అప్పటి ఎట్లున్నారో ఇప్పుడు అట్లే ఉన్నారో ఉద్యమకారులు. మీరు ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఏం చేయాలని సలహాలు ఇవ్వండి, కానీ పబ్లిక్ని తప్పుతో పట్టియవద్దు. అలాగే ఈ లోకల్లో ఇళ్లతో పాటు మిషన్ భగీరథను పెట్టినారు. మిషన్ భగీరథ వాటర్ నీళ్ళు వస్తూనే లేవు, ఏ వాడకు వస్తలేవు. ఏమంటే నాసి రకం పని చేసిండు, పైపులు పగిలిపోతున్నాయి. 2 రోజులు వస్తాయి, 10 రోజులు బంద్ అవుతాయి. 2 రోజులు వస్తాయి, 10 రోజులు బంద్ అవుతుంది. వాళ్ళకి ఏమి నాలెడ్జ్ ఉంది చేసిండ్రో ఏమో. కానీ మిషన్ భగీరథ అయితే తాండూలో చాలా మటుకు ఫెయిల్ ఉన్నది. ఇప్పుడు అమృతుట్టు అని చెప్పి మనము ఎమ్మెల్యే గారికి కొన్ని కోట్ల రూపాయలు తెచ్చిండు. ఈ టైం ఇవి అయిందంటే ప్రతి ఇంటికి వాటర్ వస్తాయమ్మా, ప్రతి ఇంటికి. దీంతో పాటు రాబోయే ఎలక్షన్ల గిట్ట ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలన్నా మనోహర్ రెడ్డి గారు, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు పెన్షన్ ఇవ్వాలన్నా వాళ్ళే, ఇల్లు ఇవ్వాలన్నా వాళ్ళే, ఏది ఇవ్వాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి మీరు ఆలోచన చేసి రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మనవి. థ్యాంక్ యూ. మన కొత్త రేషన్ కార్డ్స్ అని ఇందిరమ్మ ఇల్లు అని మనం ఎదురు చూస్తూ 10 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసిపోయినాయి. కానీ రేషన్ కార్డ్స్ మాత్రం రాలేదు. అదే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మన రేషన్ కార్డ్స్ దరఖాస్తులు కానీ కొత్త రేషన్ కార్డ్స్ అప్లికేషన్స్ మొన్ననే వెరిఫికేషన్ చేసినాం, దాంట్లో కూడా రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఇల్లులు కూడా మన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు 6 పథకాలని 6 గ్యారెంటీలని ఎలాగైతే చెప్పడం జరిగిందో దాంట్లో భాగంగానే ఇప్పుడు గడిచిన సంవత్సరం లోపలే ఇవన్నీ మనం చూస్తున్నాం. దాదాపు 6 స్కీమ్లలో 4-5 స్కీమ్స్ వరకు మనం అన్ని స్కీమ్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కొత్త రేషన్ కార్డ్స్ చాలా మందికి రేషన్ కార్డ్స్ లేకుండే, అలాగే పాత రేషన్ కార్డ్స్ కూడా ఉండే. వారికి అడిషనల్గా కొత్తగా పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే కొత్త పిల్లలకి పెళ్లిళ్ళు జరిగి కొత్త కోడలు కానీ వాళ్ళు రావడం జరిగింది. వీటన్నిటిని అడిషనల్గా యాడ్ చేసేది కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వీటన్నిటికీ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇక్కడ మన వార్డు సభలు పెట్టి దరఖాస్తులు తీసుకుంటున్నారో దాంట్లో మీరందరూ ఏ రేషన్ కార్డ్స్ లో నేమ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా లిస్ట్ ఉన్నాయి. వార్డ్ నెంబర్ 24 ఏమో 65 రావడం జరిగింది, వార్డ్ నెంబర్ 1 ఏమో 98 రావడం జరిగింది. ఇలా దీంట్లో లేకపోయినా సరే మీరందరూ ఇక్కడ ఉన్న వారందరూ కూడా మీ దరఖాస్తులని ఇచ్చి వాటన్నిటిని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇచ్చిన వాటన్నిటిని మన మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు కానీ అధికారులు కానీ వాటిని మళ్ళీ ఆన్లైన్లో చేసి మీకు వచ్చేలాగా చూసేది మేమందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే చాలా మందికి గ్యాస్ కూడా రాలేదు అని చెప్పడం జరుగుతుంది. ఇలా ఏది రాకపోయినా మన మున్సిపల్లో ఈరోజు ఒక్కరోజు ఇది అయిపోయిందని కాదు, మున్సిపల్లో ఎప్పటికీ ఒక కౌంటర్ అనేది ఉంటుంది. మీరు మీ ఆధార్ కార్డు కానీ గ్యాస్ది రాకపోతే, గ్యాస్ అమౌంట్ రాకపోతే మీరు మీ గ్యాస్ బుక్ కానీ తీసుకొని వస్తే ఏమైనా ఉంటే వెరిఫికేషన్ చేసి మీకు వచ్చేలాగా కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మీరందరూ ఇక్కడ చాలా రోజుల నుంచి ఈ ఏరియాకి మల్లెడ్డిపల్లి నుంచి శివాజీ చౌక్ వరకు రోడ్డు లేకపోయింది, చాలా ఇబ్బందులు పడినాం. మా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ రోడ్డు లేదన్నా ఈ రోడ్డు వేస్తే ఒక 5-6 వార్డుల ప్రజలందరూ కూడా బాగుంటుందని చెప్పేసి అడగగానే 2 కోట్లతోని ఈ రోడ్డు శాంక్షన్ చేసి ఏపీయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వేదిక తరఫు గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు పట్టణంలో ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నట్లు ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కమల్ అఖ్తర్ తో పాటు కార్యదర్శి అబ్దుల్ ఖయ్యూం, ఉపాధ్యక్షులు ఎండి యూనుస్, అబ్దుల్ సలీం, జాయింట్ సెక్రటరీ ఖయ్యూం పాషా తదితరులు మీడియాతో మాట్లాడారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 ఏళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. తాజాగా 3వ ఏడాది కూడా ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసుకోబోతున్న అన్ని వర్గాల విద్యార్థులకు ఈ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు.
ఇందుకోసం మార్చి 15 నుంచి 24వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 27 వరకు తరగతులను కొనసాగిస్తామని అన్నారు. అనుభవం ఉన్న అధ్యాపకులతో తరగతులు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఇప్పటికే అసోసియేషన్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులు వేల రూపాయలు ఖర్చు చేసుకోకుండా అసోసియేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్న శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆదాబ్, అస్సలాము అలైకుం, నమస్తే. గత 2 సంవత్సరాల నుండి విజయవంతంగా నడిపించేటటువంటి ఎంసెట్ కోచింగ్ మరి 3వ సంవత్సరంలో కూడా అడుగుపెట్టబోతా ఉన్నాము. ఎంతో విజయవంతంగా నడిచినటువంటి ఒక ఎంసెట్ కోచింగ్ని ఇంకా దానికి మెరుగుపరిచే ఉద్దేశంతో, ఇంకా మంచి చేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క నెల మే 25 నుండి ఈ యొక్క క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మరియు మీ అందరూ 15 మార్చ్ నుండి 24 మార్చ్ వరకు ఇక్కడ అడ్మిషన్ చేసుకోవాలి. ఈ యొక్క ఉచిత ఎంసెట్ కోచింగ్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ యొక్క కోచింగ్ వల్ల అనేక మంది విద్యార్థులు చాలా వరకు 92% ఉత్తీర్ణత సాధించిన సంస్థ కాబట్టి మీ అందరితో మనవి, ఇంటర్ పరీక్షలైన 2వ రోజు నుండి ఈ యొక్క కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మొత్తము ఈ యొక్క కోచింగ్ ఏప్రిల్ 27 వరకు ఉంటుంది. 29 నుండి ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి 1 డే బిఫోర్ క్లోజ్ చేస్తారు. కాబట్టి మీ అందరితో మనవి, తప్పకుండా మీరు మీ యొక్క అడ్మిషన్లు ఇక్కడ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सदर मुस्लिम वेलफेयर एसोसिएशन तांडू मुजफ्फराबाद डिस्ट्रिक्ट आपसे मुखातिब हूँ। तमाम इंटर के स्टूडेंट जो सेकेंड ईयर कंप्लीट कर रहे हैं, जो अनकरीब में कंप्लीट भी हो जाएगा, मैं उनके लिए खुशखबरी देना चाहता हूँ कि जिस तरह मुस्लिम वेलफेयर एसोसिएशन पिछले 2 साल से एमसेट फ्री कोचिंग दे रहे हैं, तो उसी तरह से इंशाअल्लाह इस साल भी, तीसरे साल भी हम इंशाअल्लाह फ्री कोचिंग का आगाज़ कर रहे हैं। मैं आप तमाम स्टूडेंट से और बिलखुसूस पेरेंट्स से रिक्वेस्ट करता हूं कि आप लोग फ्री कोचिंग का फ़ायदा उठाइए, चूँकि हम पिछले 2 साल से देख रहे हैं कि अच्छे कॉलेज में उनके रैंक्स आए हैं। जो हैदराबाद जाकर हज़ारों रुपये खर्चा कर आपको ट्रेनिंग लेना पड़ता है, कोचिंग लेना पड़ता है, लेकिन मुस्लिम एसोसिएशन की जानिब से हम उसको फ्री रखे हैं। और उसके अंदर कोई भी स्टूडेंट हो, किसी भी कैस्ट के स्टूडेंट हो, उन लोगों को सबके लिए एडमिशन है। उसके अंदर हमारा जो एडमिशन प्रोसेस है वो हम 15 मार्च से शुरू कर रहे हैं। 15 मार्च से 24 मार्च तक आपको एडमिशन प्रोसेस है। उस एडमिशन प्रोसेस में आपको अपने पेरेंट्स को भी लाना बहुत ज़रूरी है। पेरेंट्स को अगर नहीं लाएंगे तो आपका एडमिशन नहीं मिलेगा। तो लिहाजा हम रिक्वेस्ट करते हैं कि आप अपने पेरेंट्स को लेकर 15 मार्च से लेकर 24 मार्च तक 11 बजे से 1 बजे तक आपका एडमिशन का टाइम रहेगा। एडमिशन फॉर्म रहेगा और एडमिशन की फ़ीस भी रहेगी। आपकी एडमिशन फ़ीस जो भी है वो इंशाल्लाह आपको आने के बाद बता दी जाएगी। और रहा क्योंकि एग्ज़ाम्स के हमारे को शॉर्ट टर्म है, पीरियड बहुत कम है, तो ये शॉर्ट टर्म कोचिंग में हमारे को एक दिन भी हम वेस्ट नहीं कर सकते। इसीलिए हम जैसा ये आपका इंटर का एग्ज़ाम ख़त्म हो रहा, हम 27 से हम अप्रैल 27 मार्च से जो सो 25 मार्च से हम कोचिंग स्टार्ट कर रहे हैं और 27 अप्रैल तक ख़त्म हो जाएगी। 29 से एग्ज़ाम्स है। तो मैं ये खुशखबरी देते हुए मैं मुस्लिम वेलफेयर एसोसिएशन की जानिब से फिर मुस्लिम वेलफेयर एसोसिएशन स्किल डेवलपमेंट सेंटर भी हमारे पास कायम हो गया है। तो ये दोनों के तहत चलेगा, मुस्लिम वेलफेयर एसोसिएशन और मुस्लिम वेलफेयर स्किल डेवलपमेंट। यानी स्किल डेवलपमेंट तो आप समझते हैं कि इसके अंदर इंशाल्लाह हम आगे हम और कई कोर्स स्टार्ट करने वाले हैं। तो ये पहली मरतबा होगा कि स्किल डेवलपमेंट के थ्रू भी ये एमसेट कोचिंग जो है स्टार्ट हो रही है। मैं इस मौके का आप लोग फ़ायदा उठाइए और ज़्यादा से ज़्यादा आप एडमिशन्स लीजिए और इसका फ़ायदा उठाइए, हमारे को खिदमत करने का मौका दीजिए। अल्लाह हाफ़िज़। కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు భద్రత, భరోసా అని స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా పథకాల కోసం అర్హులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మనోరెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు.
పెద్దేమూరు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ 6లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నెల 26 నుంచి 4 సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టబోతుందని తెలిపారు. ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా 6 గ్యారెంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనకు అంతం చేసి ప్రజాపాలన తీసుకురావడం జరిగిందని అన్నారు. వ్యవసాయం చేసే ప్రతి రైతుకు రైతు భరోసా 12,000 అందించడం జరుగుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందించే బాధ్యత నాదే అంటూ ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందని ప్రతి ఒక్కరూ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ప్రజాపాలన కావాలా, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే మాకు సంక్షేమ పథకాలు ఏదైతే వస్తాయని చెప్పి మీరు కష్టపడి యువకులే కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ రావాలని చెప్పి కంకణం కట్టుకొని బీఆర్ఎస్ను పొందన పెట్టి కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చినటువంటి మీకు అందరికి కూడా ఈరోజు ఒక పండుగ దినం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఆర్థికంగా ఇంత ఇబ్బంది ఉన్నా ఆ రోజు బీఆర్ఎస్లకు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పినాం. 10 సంవత్సరాల కాలంలో దాదాపు 7 లక్షల పైన కోట్లకు అప్పు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా బెదరకుండా తను మేమంతా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మనం ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో మనమే చెప్పింది కాకుండా సోనియా గాంధీ గారు చెప్పిండ్రు. సోనియా గాంధీ గారి మాట శిలాశాసనం ఏదైతే చెప్పిందో 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా ఒక్కొక్కటి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా గవర్నమెంట్ అంటే వేరేం కాదు, అది మన సంసారం లాంటిదే. మన సంసారం ఏ విధంగా అయితే చేసుకుంటామో గవర్నమెంట్ కూడా అలాంటిదని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఆర్థికంగా ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటనే ఆర్టీసీ బస్సులో ఉచితంగా కానివ్వండి, మనకందరికి కూడా ఆ రోజు 500కు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిన మహిళా సోదరుమణులకు 500కు ఒక సిలిండర్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫీ చేస్తామని చెప్పినాం, అది కూడా చేయడం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాదాపు 22,000 కోట్లు ఈ రోజు వరకు రుణమాఫీ చేయడం జరిగింది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతులకు చేయలే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు మాత్రమే చేయడం జరిగింది. అయినా ఇంకా కొంతమందికి ఉన్నాయి రుణమాఫీ. 100 మంది ఉంటే ఖచ్చితంగా ఇంకా 2 లక్షల లోపల వరకు చేయడం జరిగింది. అది కూడా ఆర్థికంగా కొద్దిగా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ కుదుటపడ్డ కొద్దిగా అవి కూడా చేస్తూ ఉన్నాం. మీకు అందరికి కూడా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల వరకు చెప్పి చేసే బాధ్యత ఖచ్చితంగా మనం తీసుకుంటాం. మీకు అందరూ కూడా ఎక్కడ కూడా మీద అధైర్యపడవలసిన అవసరం లేదు, ఖచ్చితంగా చేస్తామనే దాంట్లో మీరు అందరూ కూడా ఇది చేసుకోవాలి, మీరు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆర్థికంగా పరిస్థితులు బాగాలేవు. వాళ్ళ అప్పులు కట్టడానికనే ఈ సంవత్సరం దాదాపు 60,000 కోట్లు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏదైతే అప్పులు చేసిండ్రో వాళ్ళ అప్పులకే 60,000 కోట్లు మిత్తులు కట్టడం అయింది ఈ సంవత్సరం. వాళ్ళకి మిత్తులు కట్టుకుంటూ మనం అన్నీ కూడా ఒక్కొక్క సంక్షేమ పథకాలు మీకు ఏదైతే మాట ఇచ్చినామో అవన్నిటిని కూడా ఈరోజు చేస్తూ ఉన్నాం. గతంలో ఇప్పటివరకు సంవత్సరంలో ఇవి చేసినాం. రేపు మన ఇండిపెండెన్స్ డే 26 జనవరి రోజు మీకు అందరికీ ఆ రోజు చెప్పినాం, ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇస్తామని చెప్పినాం. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. మనం ఏదైతే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నామో దాంట్లో మనకే రేషన్ కార్డు లేవంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు చెప్పినాం, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే, గతంలో రేషన్ కార్డులు ఇచ్చింది కాంగ్రెసే, మళ్ళీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పినాం. మీకు ఆ రోజు చెప్పిన విధంగానే ఈ రోజు రేషన్ కార్డులు ఈ రోజే మీ ముందర డిస్ప్లే చేయడం జరుగుతుంది. దయచేసి మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలా, ఇప్పుడు మీకు రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి ఏదైతే అందరూ అధికారులంతా పేర్లు చదువుతారు, మీరు వచ్చిన వాళ్ళు సంతోషపడద్దు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దాంట్లో ఒకటే మీ ఆధార్ లింక్ చేసి చేయడం జరిగింది. దాంట్లో అందరూ కూడా ఆ సిస్టంలో పెట్టిన అధికారులు కొన్ని వాళ్ళు ఎవ్వరు కూడా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడి ఇన్వాల్వ్మెంట్ ఉంటే నా పార్టీలోకి పెట్టవలసి వస్తుంది, నా వానికి పెట్టవలసి వస్తుంది అనే దాంట్లో మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఎవరికైతే నిజమైనటువంటి లబ్ధిదారుడు ఉంటాడో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారికే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులు అదే విధంగా సెలక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఏదైనా ఇంకా మిస్టేక్లు ఉంటే కూడా, అసలైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా రాకుంటే కూడా వారికి కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఇస్తానని చెప్పి కూడా వేడుకున్నాను. మీరు రానోళ్ళు మాత్రం అధైర్యపడకుండా ఇంకెవరైనా రేషన్ కార్డు ఈరోజు వచ్చి ఆ అనర్హుడికి, ఎందుకంటే ఆయనకు భూమి ఎక్కువ ఉన్నటువంటి వారికి కానివ్వండి, కార్లలో తిరిగే వారికి కానివ్వండి,
ఆ రేషన్ కార్డు అవసరం లేదనేటువంటి వ్యక్తికి ఎవరికైనా వచ్చినట్టుంటే మీ అందరి సమక్షంలో మీరు చెప్పండి, ఆయన ఎలిజిబుల్ కాడు, వారి కొద్ది బీద వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పండి. తక్షణమే ఇక్కడ నుంచి దాన్ని కూడా ఆలోచన చేయబడుతుంది. ఇంకా రాని వాళ్ళకు ఉంటే మా అధికారులందరూ కూడా నీకు ఇక్కడనే అప్లికేషన్ ఇస్తారు. మీ ఆధార్ నెంబర్తో, మీ ఫోన్ నెంబర్తో మాకు రేషన్ కార్డు లేదు, మాకు దగ్గర ఇది ఉంది, మాకు ఒక రేషన్ కార్డు లేదని చెప్పి అప్లికేషన్ పెట్టండి. రాని వాళ్ళకి కూడా ఎంబడే ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా తీసుకొని నేను ఇప్పిస్తానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇదే కాకుండా ఆ రోజు చెప్పినాం, భూమి లేని నిరుపేదలకు అందరూ కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు మీ గ్రామంలో సంవత్సరంలో EGS లో జాబ్ కార్డు ఎవరికైతే ఉన్నదో వారికి అందరూ కూడా సంవత్సరంలో మినిమం 20 రోజులు పనిచేయాలి. ఎందుకంటే జాబ్ కార్డు తీసుకొని ఆయన పట్నమో బొంబాయిలోనో ఎక్కడనో ఉంటే వారు ఎలిజిబుల్ గారు. దయచేసి 20 రోజులు పని దినాలు ఎవరైతే EGS కు పనికి పోయినరో వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. ఈ రోజు పేర్లు కొన్ని వచ్చినాయి, పేర్లు అన్ని కూడా వచ్చినాయి. చేసిన వాళ్ళకి ఏదైనా కంప్యూటర్ మిస్టేక్ కానివ్వండి, చిన్ననో పెద్దగో అధికారుల తప్పిదంలో కానివ్వండి, ఏదైనా మిస్ అయితే కూడా మీరు అప్లికేషన్ పెట్టండి. మీకు అందరూ కూడా ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకొని రాని వారికి అందరూ కూడా 20 రోజులు పనిచేసి వారికి రాకపోతే ఎంబడే ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీరు ఎవరు రాలేదని బాధపడవలసిన అవసరం లేదు. రాని వాళ్ళు మీరు దరఖాస్తు ఇవ్వండి, అప్లికేషన్ ఇవ్వండి, తక్షణమే అది కూడా ఎంబడే శాంక్షన్ చేయించి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా రైతు భరోసా మీకు చెప్పినాం, గతంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. కేసీఆర్ అసోటోనికి 1000 ఎకరాలు ఇలా దొరుకుతున్నాడు, ఆయనకు కూడా రైతు భరోసా ఇస్తాం. ఈరోజు వీళ్ళకి వాళ్ళు కాదు, మనం ఇయ్యమన్నది ఒకటే, గుట్టలకు ఇవ్వమని చెప్పినాం, చెర్లకు ఇవ్వమని చెప్పినాం, లేఅవుట్లు చేసినటువంటి ఇవ్వమని చెప్పినాం, రోడ్లలో పోయినటువంటి భూములకు ఇవ్వమని చెప్పినాం. వ్యవసాయం చేసుకున్నటువంటి ప్రతి భూమికి ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని చెప్పినాం. ఈ రోజు అదే ఇవ్వబోతా ఉన్నాం. ఆ రోజు చెప్పినాం వాస్తవంగా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఈ బుద్ధిమంతులకు ఇంతగా అప్పులు చేస్తారని తెలియదు. అయినా సరే ఈ రోజు ఎకరకు 12,000 రూపాయలు ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. కొద్దిగా మన ఆర్థిక వ్యవస్థ చక్కదిద్దుకున్నాక మీకు చెప్పిన 15,000 రూపాయలు ఖచ్చితంగా వచ్చే సంవత్సరము ఇంకా సంవత్సరం లోపల ఖచ్చితంగా ఎకరకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇక్కడ దాంట్లో ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా మీరు ఎవ్వరు కూడా బాధపడకండి. దీంట్లో ఎవ్వరు కూడా తప్పేదము. అధికారులు మీకు రాదన్నప్పుడు కూడా ఏదనంటే ఇక్కడ నేనుంటా. మన తాండూరులోనే సబ్ కలెక్టర్ గారు ఉంటారు, దయచేసి వారి దృష్టికి రాగండి, మా ఇద్దరి దృష్టికి తీసుకురండి. తక్షణమే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేపించే బాధ్యత మేము తీసుకొని చేస్తామని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. దయచేసి వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, వీళ్ళు ఒక మాట మాట్లాడతారు, వారి మాటలకి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకండి. మీకు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా ఏదైతే చెప్తుందో గతంలో భూమి ఇచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. గతంలో ఇప్పుడే నసీర్ చెప్పిండు, ఈ రోడ్ అవుతుంది ఇందిరమ్మ ఇండ్లంతా కూడా గతంలోనే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చిండ్రు. మళ్ళీ మీ ఆశీర్వాదం వల్ల ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాము. మీకు అన్ని సంక్షేమ పథకాలు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. నేను ఆ రోజు చెప్పిన మీకు మీరు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయి పైరో చేయవలసిన అవసరం లేదని చెప్పిన. అధికారులందరూ కూడా మీ ఊరికి వస్తారు, మీ ఇంటికి వస్తారు, మీ తలుపు తడతారు. ఖచ్చితంగా మీ తలుపు తట్టి మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పినాం. అదే మీకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే ఈ రోజు గ్రామ సభ గాజీపూర్ గ్రామంలో పెట్టడం జరుగుతూ ఉన్నది. మీకు ప్రతి ఒక్క లబ్ధిదారునికి, ప్రతి ఒక్కరికి ఆఖరికి ఉన్నటువంటి బీద బడుగు బలైన వర్గాలకు ఆఖరి లబ్ధిదారుని వరకు ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా. ఆ రోజు చెప్పినటువంటి ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి మాట ఇదే. ఈ రోజు మీ మన గాజీపూర్ గ్రామంలో మళ్ళీ అదే చెప్తా ఉన్నాను, అదే సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ కూడా చెప్తా ఉన్నాను. తప్పకుండా మీకు అందరు కూడా పేదవారికి అందరు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఇస్తాను. దయచేసి మీరు ఎవరు కూడా ఇప్పుడు రాని వాళ్ళకు, మీరు ఇంకా రాని వాళ్ళు ఉంటే, కరెక్ట్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉంటే మీరు మళ్ళీ అప్లికేషన్ పెట్టండి, మీకు అందరికీ ఇప్పించే బాధ్యత నేను తీసుకొని ఇస్తానని కూడా చెప్తా ఉన్నాను. అదేగా సోదరులారు, ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి. ఆ రోజు చెప్పినాం బీసీలకు మైనార్టీలకు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఆ రోజు ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇప్పించే బాధ్యత నాది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరు ఎవ్వరు కూడా ఆందోళనపడవలసిన అవసరం లేదు. అంటే అతని నిరుపేదలకు ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలైతే ఉన్నారో అధికారులు ఇంటింటికి తిరగడం జరిగింది. మీ ఫోటోలు అన్నింటినీ కూడా తీసుకుపోవడం జరిగింది. ఎవరికి ఇప్పుడు వికలాంగులు కానివ్వండి,
ఇల్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నా అన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకెవరన్నా వాళ్ళు చేసి అధికారులు చేసుట్లో ఏదన్నా మిస్టేక్ ఉన్నా కానీ వారికి అందరూ కూడా మళ్ళీ మీరు అధికారికంగా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి. మొన్న ప్రజాపాలన ఇచ్చినటువంటి అప్లికేషనే కాకుండా మళ్ళీ ఈరోజు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఉంటే ఎలిజిబుల్ అయి ఉంటే దరఖాస్తు పెట్టిన వాళ్ళు ఉంటే కూడా ఈరోజు దరఖాస్తు ఇచ్చే వెసులుబాటు మళ్ళీ కల్పిస్తూ ఉన్నాము. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవచ్చినటువంటి బాధ్యత మీకు అందరికి కూడా ఉందని చెప్పి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. దయచేసి ఇందిరమ్మ రాజ్యము మీకు ఏదైతే 6 గ్యారంటీలు ఆ రోజు చెప్పినామో ప్రతి గ్యారంటీ ఇచ్చే బాధ్యత, ఇంటింటికి ఇచ్చే బాధ్యత, ఏ మధ్య దళారీ లేకుండా ప్రతి ఒక్కరికి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. దీంట్లో నేను అధికారులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి, కమిటీలని మీరు ఈ స్కీమ్లలో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ చేయవలసినటువంటి బాధ్యత మీకు ఖచ్చితంగా ఉంది. వారి ద్వారానే మీరు ఇల్లు తిరిగి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయవలసినటువంటి బాధ్యత ఉంది. రాని వాళ్ళది ఎవరిదాన్ని ఉంటే కూడా ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకోండి. వారికి అందరికీ కూడా మళ్ళీ ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మీకు మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాని వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మీకు అందరూ కూడా రాని వాళ్ళు ఎవరున్నా అప్లికేషన్ మీరు పెట్టి ఇవ్వండి, వారందరికీ కూడా ఇప్పిస్తాను. నేను ఖచ్చితంగా ఇక్కడనే ఉంటాను. నేనేదో పట్టణంలోనో బొంబాయిలో ఉండేటోని కాను, వారంలో 3 రోజులు నేను తాండూరులోనే ఉంటున్నా. మీకు ఎక్కడ రాని వాళ్ళు ఉంటే నా దగ్గరికి నేరుగా రండి. మన గ్రామంలో పెద్ద మనుషులు ఉంటారు, వారి దృష్టికి తీసుకెళ్ళండి. తాండూరులో నేనుంటా, ఇక్కడ సబ్ కలెక్టర్ గారు ఉంటారు, మా దృష్టికి తీసుకెళ్ళండి. మీకు అందరు కూడా ఇప్పిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. విద్యార్థులు ఏకాగ్రత పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని వ్యక్తిత్వ వికాస వక్త తూని హనుమంత్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనబరిచిన సుమారు 200 మంది విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తూని హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండాలని తెలిపారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని సూచించారు. నేటి యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని, గురువులను గౌరవించే దేశం భారతదేశం అని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులతో పాటు గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి ప్రతినిధులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఉపయోగపడుతుంది. ఇది గాయకులు ప్రతిరోజు కొన్ని నేను ఒక విషయం చెప్పాలి. మీరు పేపర్ చదువుతున్నారు కదా, నేను యూతర్ పత్రికలు చూసాను. యూతర్ పత్రికలు చూస్తే నాకు అక్కడ ఒక మనిషి బొమ్మలు, ద పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్. వర్షిత మీ ఇంటికి పోయి మీ అమ్మ నాన్న చెప్పిన రోజు 1000 మందిలో నేను ఒక అద్భుతమైన మంత్రం చెప్పిన ప్రజలు చెప్తావా? స్కూలు మన తల్లిదండ్రులు మన స్కూల్కి రాడు, పనులలో పడి మన స్కూల్ను ఇంటికి తీసుకెళ్ళాలి. స్కూల్లో టీచర్లు ఏం చెప్పిండ్రు రోజు ఇంటి దగ్గర చెప్పాలి. అర్థమైందా? వాళ్ళు తిట్టే తిట్టుగా చెప్పేది, వాళ్ళు చెప్పిన మంచి విషయాలు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఐ విల్ బీ యువర్ గిఫ్ట్ టు ద వరల్డ్. ఐ విల్ లివ్ యాజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్. వెరీ గుడ్. అలాగే ఇక్కడ నుంచి తీయమ్మా, ఇక్కడ నుంచి ఒకసారి తీయాలి అందరూ ఒకసారి, ఎందుకంటే ప్రూఫ్ ఉంటుంది ఎంతమంది. అయితే చేతులు ఎత్తండి. అప్పుడు చేతులు గుంజినోళ్ళు ముసలోళ్ళు మాత్రం దించండి. ఇక్కడ ముసలోళ్ళకి మాత్రమే దించండి పర్మిషన్. నవయువకులకు మాత్రం. ఎస్, నైస్. ఒక ఫోటో కూడా తీయండి, ఒక స్నాప్ కూడా తీయండి, వీడియోనే కాక. దాట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. దించొద్దు. దాట్స్ ఇట్. ఓకే, మీరు తీసింది కదా. ఓకే, ఫోటో కూడా తీయండి ఒకసారి. ఓకే, నైస్. ఫోటో తీయండి, ఫోటో. రైట్, వెరీ గుడ్. దించండి. తప్పట్లనేది అప్పుడప్పుడు ముఖ్యంగా మీటింగ్లో
చప్పటి కొట్టడం అంటే ఏంటో తెలుసా? స్పీకర్ ఎనర్జీ ఇచ్చినట్టు బ్యాటరీ అర్థమైందా? క్లాస్లో కూడా స్కూల్లో కూడా మేము ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు అందుకే ఉంటారు బంగారు బంగారు పుడమి మనది బంగారమౌతివ్య గంగా జలంబుల చెరువుల చిందని స్వర్గ సీమ మనది. అందుకే సమాజంలో ప్రయాణించే వారికి సన్మానం చేస్తున్నారు. చాలా సంతోషం. కల్వరాణి గారు పిల్లలంటే చాలా ఇష్టం. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా ఆకలి అవుతుంది. చిన్నవారికి సన్మానం పొందాలని కోరుతున్నాను. మా బడి టీచరు పని మంచి టీచరు సరికొత్త రీతుల సరదాల వారు కొట్టరు తింటారు కోపడగరు మంచి మాటలు చెప్పి కట్టివేస్తారన్నట్టు ఆ స్వామి వివేకానందని కట్టివేసుకున్నారేమో బసవరాజు గారు. ఇంకొక విషయం సార్ గురించి చెప్పాలి. మనకు 14 మన నియోజకవర్గం మహాదేశం కష్టపడ్డారు. మీ క్లాస్ ఉంటారండి. ఆయన మీది తుండప్ప వీళ్ళందరికీ కూడా బసవరాజ్ సారు నూతన వస్త్రాలు బహుకరిస్తున్నారు. అలాగనే రాములు నెక్స్ట్ వీరు ఎదురుగానే మిగతా వాళ్ళు కూడా కోఆర్డినేటర్ గా పనిచేసినటువంటి స్వాతి గౌతమ్ గారు. వీరు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువు తల్లిలో ఉన్నటువంటి ఆణిముత్యాలను బయటకు తీయడం కోసం ప్రభుత్వ పాఠశాలలు అంటే సత్తా కలవాలని చెప్పేసి వాళ్ళని నిరూపించడం కోసం వీళ్ళు సాయంత్రం వేళ ఎంత టైం అయినా సరే వారి కోసం కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనం నెక్స్ట్ లవణిక ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి అలాగే ఏకలవ్య ఫౌండేషన్ ఆకు శ్రీగా ఇందు సునీత మారపల్లి మాల్కీశ్వరి ఓకే. ఒక 2 minutes లో ఇది క్లోజ్ అవుతుంది. ఆకలి రన్ చేస్తుంది అందరికీ. ఎందుకంటే 12:30 వరకు మీకు ఉంటుంది. అయినా కూడా మీకోసం రెడీ ఉన్నారు మా వాళ్ళందరూ కూడా వడ్డించడానికి. మీ కరస్పాండెంట్ కానీ లేకపోతే వచ్చినటువంటి టీచరు మీరు ఒక రోడ్డు వచ్చేస్తే మనకు సజీవం చేసుకోవాలని అవుతాం. కాబట్టి మరొకసారి ఈ యొక్క తాండూరులో ఉన్నటువంటి టోటలీ 7 కాంపిటీషన్లో ఎస్ఐడ్ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. నిజంగా మీరంతా కూడా రామకృష్ణ సేవా సమితి యొక్క విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి కాంపిటీషన్ పెట్టి ప్రైజులు కోసం మీరు పిల్లల్ని ప్రేరేపించినందుకు ప్రత్యేకంగా రామకృష్ణ సేవా సమితి తరఫున కృతజ్ఞతలు చేసుకుంటున్నాము. మీరు ఎన్ని ఉండాలి అక్షర కాన్సెప్ట్ హై స్కూల్ డివిహెచ్ఎస్. కాబట్టి ఈ 5 స్కూల్లో మీరు మీ పిల్లలు 6 మంది మీకు గైడ్ టీచర్. మీరు ఏడు ఉండాలి స్టేజ్ దగ్గర అక్షర స్కూల్ విశ్వవేద
కృష్ణ ప్రైజ్ ఉన్న వాళ్ళు తీసుకునే వాళ్ళు తర్వాత మీ గైడ్ టీచర్ ఎవరు వచ్చారో వాళ్ళు రెడీ ఉండాలి. పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపటమే కానీ అటువంటి పిల్లలతో పాటు ఉపాధ్యాయులకు సన్మానం చేయడం జరుగుతుంది. రామకృష్ణ సేవా సమితి గతం నుండి కూడా అందిస్తున్నాము. ఇది సమాజం అందిస్తున్న కృషి కూడా ఉంది. ఇక్కడ నిలబడి వారు 6 5 ఫస్ట్ వైపు ఫస్ట్ 6 నిమిషాలు సార్ గ్రూప్ తీసుకుందాం. ఓకే సో మీడియా నెక్స్ట్ విశ్వవేద హై స్కూల్ వాళ్ళు రెడీ ఉండాలి. ఎవరైతే టీచర్స్ వాళ్ళు రెడీ ఉన్నారో వాళ్ళు కూడా రండి వేదిక పైకి. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. ఇప్పించాలి థ్యాంక్ యూ. నెక్స్ట్ కృష్ణవేణి కాన్సెప్ట్ హై స్కూల్ మీకు టీచర్తో రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ. కేరళ బాల స్కూల్, శివసాగర్ స్కూల్, శ్రీ సాయి మేరా స్కూల్. ఓకేనా? నెక్స్ట్ కృష్ణ స్కూల్ విత్ టీచర్స్ రావాలి. స్నేహితులు మీరు తీసుకోవచ్చు. మీ స్నేహితులు మీరు ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇలాగే మళ్ళీ మీరు ప్రైజ్లు ప్రెసిడెంట్ హై స్కూల్ భరత్ రెడ్డి సార్ వాళ్ళ టీమ్ మెంబర్స్. నెక్స్ట్ కేరళ మోడల్ స్కూల్ శివాసార్ అండ్ టీమ్ మెంబర్స్. మీ స్నేహితులు బహుమతం తీసుకుంటే ఆ చప్పట్లు చికాగో వరకు వెళ్ళాలి. నెక్స్ట్ వేరే తీసిస్తాం. ఓకే రెడీ. సార్ నెక్స్ట్ చూసారు అయిపోయింది కదా. వేరే తీసిస్తాం అండ్ శ్రీ సాయి మేరా విద్యాలయం. ఎస్ఐ ఎలక్ట్రిషన్లో ఆ సెకండ్ థర్డ్ ప్రైజ్ 6 మంది రావడం జరిగింది. రామకృష్ణ చేతులను అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, తర్వాత శివం కాంగ్రెస్ స్కూల్ నేతాజీ గురుదేవ్ స్కూల్ నేను ఉండాలి. గంగోత్రి విద్యాలయ నేను ఉండాలి. స్నేహితులు ఉండాలి. గంగోత్రి విద్యాలయ వాళ్ళు. న్యూ నలంద హై స్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, గవర్నమెంట్ మెథాడల్ స్కూల్. నెక్స్ట్ శివం గ్రామర్ స్కూల్ మీరు రెడీ ఉండాలి. నెక్స్ట్ నేతాజీ గురుదేవ్ గంగోత్రి విద్యాలయ. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ కంగ్రాచులేషన్ నేతాజీ గురుదేవ్ రెడ్డి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే, కంగ్రాచులేషన్. వెళ్ళండి. నెక్స్ట్ నలంద స్కూల్. అలాగే కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బీరెడ్డి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా. అలాగే
గ్యాలరీ ఫర్ తీయాలి. ప్రతిభా స్కూల్ రవికుమార్ సార్ అండ్ టీమ్ మెంబర్స్. ఎవరైనా రైట్ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చే సార్ ఎవరు కూడా ఎవరికి భోజనాలు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైతే వెళ్ళాలనుకుంటారో భోజనాలు వెళ్ళండి. ప్రైజెస్ వచ్చిన వాళ్ళు మాత్రం భోజనాలు వెళ్ళండి, ఏం కాదు. భోజనాలు వెళ్ళిన అక్కడ స్టూడెంట్ అంటారా మీరు ఏమి ఉండాలి, జూనియర్ కళాశాల మీరు ఏమి ఉండాలి. థ్యాంక్ యూ. భాష జూనియర్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కళాశాల మీరు ప్రైజ్ తీసుకున్న తర్వాత భోజనాలు వెళ్ళాలని మనం. కంగ్రాచులేషన్. పిల్లల్ని భోజనం పెట్టిస్తున్నారు కానీ లేకపోతే గేట్ బంద్ ఉంటుంది. అందరూ భోజనం తిని వెళ్ళాలి. ఐరా స్కూల్ ఇంకా స్కూల్ కాబట్టి ఈ అమ్మాయి ఇక్కడ చూస్తున్న అమ్మాయి గతంలో కూడా లాస్ట్ ఇయర్ కూడా వివేకానంద వేషగాల్లో చాలా అలరించడం జరిగింది. కవయిత్రి ముల్ల కూడా ఇదేసి నిజంగా చెప్పాలంటే ఇద్దరు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమానికి మన్నెత్తిన జరిగింది. కాబట్టి పాఠశాల యాజమాన్యానికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఈ చిన్నారుల చేతనే మన ముఖ్య అతిథికి గౌరవంగా వాళ్ళు సత్కరిస్తారు. కాబట్టి మీరే సార్కు సన్మానం చేసి చేయాల్సింది కోరుతున్నాం. గ్రామాలు గ్రామాలు కదలి వచ్చి కొంగు పట్టిన చాలు కోట్లాది ప్రజల అస్తములు బంగారు వర్షములు పెదవి ఎక్కింత తిప్పిన చాలు సామ్రాట్టులైన తలలు వంచివి మా క్రాంతి తాతములు అనేటటువంటి ఆ మహానుభావుడు కూడా స్వామి వివేకానంద ఆలోచన. అలాగనే ఈ కార్యక్రమానికి దాతగా ముందుకు వచ్చి తర్వాత మనలో ఒకరిగా ఈ కార్యక్రమంలో నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.